అయినా ఉంటుంది. 3 నెలలు కాలేదు ప్రభుత్వం వచ్చి ఎట్లయితే ఎంపీ టికెట్ల కోసం అనేసి వీళ్ళు చూస్తున్నారు. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ప్రజల అవసరాలు ఏం లేవు. వాళ్ళేమో 6 గ్యారంటీలు కావాలంటే కాంగ్రెస్ ఎంపీ వస్తేనే 6 గ్యారంటీలు అంటారు. ప్రజలను ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు? అసలు అర్థమవుతుందా? జర్నలిస్టులు అని ముసుగులో ఉండకండి. మొత్తం చాలా ఘోరమైన వ్యక్తి అండి ఈయన. జర్నలిస్ట్ చాలా శంకర్ అంటేనే చాలా ఘోరమైన వ్యక్తి. ఈడొకడు ఇంకొకడు ఉంటాడు వీళ్ళ దాంట్లో. ఇంకొకడు చాలామంది ఉన్నారు ఇట్లాంటి ముసుగులలో. చాలామంది జనాలను ఉద్యోగాలు ఇస్తామనేసి వీటి అన్నీ ఏంటి అసలు? చూద్దాం ఇంకా గురించి ఏమేమి ఉన్నాయో.